గ్లోబల్ స్టార్ని చూపించే విధానం ఇదా సినిమా అంటే ఏంది? అరే ఎంతో హైప్ ఉంది ఆ సాంగ్స్ అన్ని, కానీ నన్ను మోసం 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 చేసిండు మా రామ్ చరణ్. నేను మెగా పోస్టర్ ఫ్యాన్ అన్నా, కానీ సినిమాలో ల్యాగ్ చేసిండు. స్టోరీకి లింకే ఉండదు. అసలు ఏం తీస్తాడో, ఎటు పోతాందో, ఏం జరుగుతుందో వామ్మో. అసలు ఏమన్నా నచ్చిందా అన్న? అసలు ఏందన్నా మరి ఇంత దారుణమా అన్న? అరే రామ్ చరణ్ ల్యాగ్ లేదన్నా అన్న. ఉప్పెల్ల సినిమాలో వైష్ణవ్ చేసింది అది కోసి పడేస్తాడు, రామ్ చరణ్ కాళ్ళు కోసి పడితేండు. అబ్బా రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు కాలు తీస్తారా భయ? ఏంది బుచ్చిబాబు నువ్వు ఏది కోసి పడేస్తావా? కాళ్ళు కోసి పడేసినావు, అక్కడ అనే అది కోసి పడేసినావు. అరే రియల్గా అన్న నాకు ఆ స్టోరీకి లింక్ వెళ్ళదు. ఐటమ్ సాంగ్ అన్న ఆడ ఎమోషనల్ స్టోరీ నడతాయి, ఇక్కడ ఐటమ్ సాంగ్ చేస్తాడు. అసలు సంబంధం ఉందా భయ్య? ఆ సాంగ్స్కి ఎందుకు అవుతావు? కానీ డిసప్పాయింట్ అన్న, చాలా డిసప్పాయింట్. జాన్వీ కపూర్ అబ్బా అన్న అడవిలో దొరుకుతుంది ఉడుము, ఏముంది జాన్వీ నడుము. ఆ స్టోరీ లేకుండా జాన్వీ అందము, దాని బాడీ, దాని షేపులు, ఆమె బొడ్డు అబ్బా అది అవ్వా సూపర్ ఉందన్న. జాన్వీ కపూర్ ఏమో కానీ స్టోరీ, కానీ అది నాకు బాగా అనిపిస్తున్నా. ఇప్పుడు నా మాట్లాడే మూడు ఉత్సాహం ఏం లేదా? అన్న ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం ముంగతీర తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక కాలు పోయినా కూడా హీరో అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఒక ఊరి కోసం మళ్ళా ఊర్లో ఏం లేకపోతే ఒక ట్రైన్ కోసం కావాలని కొట్లాడి మళ్ళీ పట్టుదలతో ఒక ఊర్లో సక్సెస్ఫుల్, మళ్ళీ ఒక ఇండియన్లో నిలబడి ఒక గోల్డ్ మెడల్ నాకు వద్దు, నాకు ఊర్లో ఒక ట్రైన్ కావాలని కొట్లాడతారు చూసినావా? దట్ ఈస్ రామ్ చరణ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇది ఎక్కడ కూడా బోర్లేదనా? అంటే కథ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు ఉందనా? అక్కడ ఏం లేదు. స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఎలా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క స్టోరీ ఒకలాగా ఉంటుంది. హీరోయిజం అంటే ఒక కాలు ఉంటే హీరోయిజం కాదు, కాలు లేకుండా కూడా హీరో అని నిరూపించి డైరెక్టర్ గారు సూపర్ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయిండు. రామ్ చరణ్ గారు చెప్తాను రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిరో దీంట్లో ఇరగా తీసిండో. ఈ సినిమా రామ్ చరణ్ గారికి స్టేట్లో అవార్డు వస్తుందని మనసులో కోరుకుంటున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్, మెగా ఫ్యామిలీ మొత్తం పెద్ద పండుగ. నేను చెప్తున్నా నెక్స్ట్ పెద్ద సరస్కి ఆడితే మనదే ట్రోఫీ అన్న, మనదే సినిమా అయితే సూపర్ ఉంది. చూపిస్తాను బ్యాటింగ్ ఎట్లా చేస్తారు. నెక్స్ట్ టైం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ బాగుంది. సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ పెద్ద సరస్కి ఆడాలన్న చెప్తున్నా, వరల్డ్ కప్ మనదే, మొత్తం కప్ మొత్తం అన్ని పార్ట్ 2 యాక్షన్ సూపర్, ఇరగా తీసిండు యాక్షన్, డాన్స్ సూపర్. చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్ గారు అయితే. సో అంటే మూవీ పక్కన పెడితే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్. రామ్ చరణ్ గారు సపరేట్ గా అయితే చాలా హైలైట్ అయ్యారు. బ్యూటిఫుల్ యాక్టింగ్. ఇలా నెక్స్ట్ టైం నుంచి కూడా మంచి యాక్టింగ్, మంచి మూవీస్ వచ్చేటట్టు కోరుకుందాం అందరం. ఒక గేమ్ కాదు కదా, అలా ఒక 3-4 రకాలుగా ఉంది. అందువల్ల డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, హై ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీన్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ చూపించాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ మూవీ సార్. ఏ అవార్డు అయినా రామ్ చరణ్ అన్న ఖచ్చితంగా అన్ని అవార్డులు రామ్ చరణ్ అన్నకే ఈ మూవీ తోటి పెద్ద సూపర్ సూపర్. స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. లేదు నేను అసలు ఏ ఫ్యాన్ కాదు. నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తున్నా. థియేటర్ ఈజ్ ఎక్సలెంట్. మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎమోషన్ సీన్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఫైట్స్ కానీ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. అబ్బాయి కష్టపడ్డాడు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు. పర్వాలేదు, అది రియల్ స్టోరీ కదా, రియల్గానే ఉంది. బాగా సార్ స్ఫూర్తి. అంటే స్టార్ హీరోకి ఆ టైప్లో ఎండింగ్ అనేది మీరు ఎలా ఓకేనా, డైజెస్ట్ అయ్యేలాగా ఉందా? అదొకటే కొంచెం రియలిస్టిక్ అట్లాగే ఉంటుంది కదా మరి. బాగా